క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నెల 25 తారీఖున యేసుప్రభు వారి యొక్క పుట్టినరోజును జ్ఞాపకం చేసుకొని ప్రపంచమంతా కూడా ఎంతో చక్కగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను జరిగించుకుంటున్నారు. దీన్ని బట్టి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యను మనం అందరము కూడా ఘనపరచాలి, మహిమపరచాలి. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి లోకానికి వచ్చారు కనుక ఆయన్ని ఈ విధంగా మనం అందరము కూడా ఆరాధించడం ఎంతో గొప్ప ధన్యత. ఈ క్రిస్మస్ పాటను మనం చిన్నదిగా మీకు నేను పాట రూపంలో మాటలు తెలియజేయాలని మీ ముందు పాడుతున్నాను. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే, రాజుల రాజు ప్రభువుల ప్రభువు ధరకీర్తించెలే, ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే, రాజాదిరాజు ప్రభువుల ప్రభువు ధరకీర్తించెలే. ప్రియమైన వారారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదివి ధ్యానిద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన తానే రిక్తినిగా చేసుకొనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము యేసయ్యను గురించి మనం ఆలోచన చేస్తే ఈ పుట్టినరోజు యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరుని కలిగి ఉండడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయుల సంఘానికి తెలియజేస్తున్నారు. ఆ యొక్క వాక్యము ప్రపంచంలో ఉన్నటువంటి యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆ మాట వర్తిస్తుంది. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడై ఉన్నాడట. రెండవదిగా ఆయన దేవునితో సమానంగా ఉన్నారట. మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుని మహిమ కూడా ఆయనకి భూమి పుట్టక ముందు ఉన్నదట్లుగా యేసయ్య తెలియజేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ రాసిన పత్రిక 1వ పత్రికలో ఆయన వారసుడని తెలియజేయబడిన వాక్యంలో 2 కొరింథీయులు 8:9 వచనంలో కూడా ఆయన ధనవంతుడని వ్రాయబడింది లేఖనంలో. అంటే ఈయన ఎంతో గొప్పవాడైనప్పుడు కూడా ఆయన చాలా తగ్గించుకొని ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా లేఖనంలో రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన దాసుని స్వరూపాన్నట ఆయన ధరించారట. పూర్వం దినాల్లో ఆ మార్కెట్లో పురుషులను చాలామంది కొనుక్కుండేవారు. దేని కొరకు కొనుక్కుండేవారు ఏంటంటే ఇంటిలో పని చేయడానికి వారిని కొనుక్కుండేవారు అన్నమాట. అంటే ఒకవేళ వాళ్ళకి గొర్రెలు ఉంటే గొర్రెలు మేపడానికి, లేకపోతే ఒంటులు ఉంటే ఒంట్లు మేపడానికి, ఇంటిలో ఏ పని ఉన్నా సరే చేయించుకోవటానికి వారిని ఆ సంతల్లో కొనుక్కుండేవారు అన్నమాట. వారు వచ్చి వీళ్ళ దగ్గర యజమానులు ఏం చెప్తే ఆ పని చేసేటట్టు అన్నమాట. అయితే యజమానుడు కూర్చోమంటే కూర్చోవాలి, యజమానుడి పని చేయమంటే చేయాలి, యజమానుడికి మారు మాట చెప్పకూడదు అన్నమాట. అది దాసుని యొక్క పద్ధతి. దాసుడు ఆ విధంగా లోబడతాడనమాట. అలాగే యేసుప్రభు వారట దాసుని స్వరూపాన్ని ఆయన ధరించారట. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనందరము కూడా యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అందులో యేసుప్రభు వారు ఒక టవల్ తీసుకొని నడుము కట్టుకున్నారు, నీళ్లు తెప్పించారు, ఒక పళ్ళును తెప్పించారు, శిష్యుల యొక్క పాదాలను ఆయన నీళ్ళు తీసి కడిగినట్లుగా కనిపిస్తారు మనకు అక్కడ. అంటే ఆయన అంత గొప్పవాడి అయినప్పుడు కూడా ఆయన ఏ రూపం ధరించారంటే దాసుని స్వరూపాన్ని ధరించారు, అంటే తగ్గించుకున్నారు. అంటే మనం అందరము కూడా ఈరోజు అంత గొప్ప యేసయ్యే
నేను చెప్పినటువంటి 5 క్వాలిటీస్ కలిగినటువంటి, అంటే చాలా ఉన్నాయి ఆయనకి. అక్కడ నేను మీకు 5 నేను తెలియజేశాను. మొదటగా ఆయన దేవుని స్వరూపం కలిగిన వారు, రెండవదిగా దేవునితో సమానంగా ఉన్నవారు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా అయితే మరి లోకం పుట్టక ముందు ఆయనకి మహిమ ఉందని తండ్రితో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తారు. అదేవిధంగా ఎబ్రిల్ రాసిన పత్రికలో ఆయన ఈ ప్రపంచం అంతటా కూడా, విశ్వం అంతటా కూడా ఆయన వారసుడిగా మనకు కనిపిస్తారు. 5వదిగా ఆయన ధనవంతుడిగా మనకి కనిపిస్తారు. ఎంత గొప్ప ఉన్నటువంటి ఈ యేసయ్య మరి ఆయన దాసుని స్వరూపం ధరించారు. అంటే చాలా తగ్గించుకున్నారు. ఎంత తగ్గించుకున్నారు ఏంటంటే మరి సిలువలో మనందరి కొరకు మరణించినంత వరకు కూడా ఆయన తగ్గించుకున్నారు. అయితే అంత గొప్ప మరి యేసయ్య మరి మనుషుని రూపంగా ఆయన మరి పుట్టినట్లుగా, మనుషుడిగా ఆయన రూపంలో ఆయన జన్మించినట్లుగా మనకి వాక్యంలో మనం అక్కడ చదువుకున్నటువంటి లేఖనాల్లో మనకు అది కనిపిస్తుంది. ఇంకా మరి ఈ క్రిస్మస్ను మనం జ్ఞాపం చేసుకున్న మనందరము కూడా యేసయ్య ఏ విధంగా అయితే తగ్గించుకున్నారో మరి దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా అలా తగ్గించుకున్నట్లుగా అయితే అది మనకి ఎంతో ఆశీర్వాదం. యేసు ప్రభువు వారు ఏం చెప్పారు ఏంటంటే, మనుషు కుమారుడు పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదని లేఖనంలో రాయబడి ఉంది. కనుక ఈ క్రిస్మస్ మనందరం కూడా ఎంతో గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటాం, ఎంతో చక్కగా ఆనందిస్తాం, మంచి మంచి బట్టలు తీసుకుంటాం. కానీ ఈ మనం నేర్చుకున్న ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే అందరూ కూడా ఎలా ఉండాలి ఏంటంటే తగ్గించుకోవాలి. ఆ దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువు వారే ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని తగ్గారన్నమాట. అలాగే ప్రతి వ్యక్తి కూడా తగ్గినట్లుగా అయితే బైబిల్లో తన తగ్గించుకున్నవాడు హెచ్చుకోబడతారనే మాట మనకు కనిపిస్తుంది. కనుక మనం దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా మనందరము కూడా మరి యేసయ్య మనకు మరి చెప్పినటువంటి ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినట్లుగా అయితే అదే మన జీవితాల్లో గొప్ప క్రిస్మస్ అంటే మనందరూ తెలుసు, క్రీస్తును మనం ఆరాధించడం. కనుక మనందరము కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని ఈ క్రిస్మస్ సందర్భంలో మీకు అందరూ కూడా ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సర్వసత్యములోకి నడిపించును గాక. ఆమేన్.